దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. కూర్చుందాము. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధి కాంతి మా మీద ప్రకాశించునుగాక. ఇంగ్లీష్ బైబిల్లో మొదటి వచనమేమో ముందుంటుంది, రెండవ వచనమేమో వెనకాతలు ఉంటుంది. గాడ్ బీ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్ టు అస్ అండ్ బ్లెస్ అస్ అండ్ కాజ్ హిస్ ఫేస్ టు షైన్ అపాన్ అస్ అండ్ అమాంగ్ అస్, దట్ యువర్ వే మే బీ నోన్ అపాన్ ఎర్త్, యువర్ సేవింగ్ పవర్, యువర్ డెలివరెన్స్ అండ్ యువర్ సాల్వేషన్ అమాంగ్ ఆల్ నేషన్స్. ఇది మొదటి రెండు వచనాలు కూడా ఇంగ్లీష్లో తెలుగులో పైన కింద ఉన్నాయి కనుక మరొకసారి అలా చదివి నేను వినిపించాను. దేవుని యొక్క ఉద్దేశము మానవుల పట్ల ఎలా ఉంది? భూమి మీద దేవుని మార్గము తెలియబడాలి. భూమి మీద దేవుని యొక్క మార్గము తెలియబడాలి. భూమి మీద దేవుని యొక్క మార్గము మనుషులకు తెలియలేదు. ఈ దినాల్లో చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎంతో ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా యాక్టర్లు, ఐఐటి చదివిన ఒక అబ్బాయి మొన్న ఈ కుంభమేళాకి వెళ్ళాడంట. వెళ్ళి సన్యాసి అయిపోయాడట. తను హైలీ ఎడ్యుకేటెడ్, ఒక ప్రొఫెసర్గా ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సన్యాసిగా మారిపోయాడు. నిన్న మళ్ళీ పేపర్లు మార్నింగ్ చూసాను, ఒక ఫిల్మ్ యాక్టర్ తను అక్కడికి వెళ్ళిన తర్వాత సన్యాసం తీసుకుందట, సన్యాసిగా మారిపోయిందట. చూడండి ఎందుకు ఇలా మారిపోతున్నారు అంటే, అది యాక్చువల్గా ఒక ఆయన అన్నాడు, సన్యాసుల కోసం చేస్తున్నారంట. ఎవరి కోసం చేస్తున్నారు? సన్యాసుల కోసం. ఇవన్నీ కూడా ఎంత ఖర్చు, ఎంత డబ్బు, ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నారంటే సన్యాసం తీసుకున్న వాళ్ళ కోసం. ఎంతో భయంకరమైన వాళ్ళ వాతావరణం, అసలు వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే ఎంతో భయంకరమైనగా కనబడతారు. వాళ్ళ కోసము ఎంతో మరి ధనము ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన ప్రార్థన, మన ఆశయం అయి ఉండాలంటే, ఈ కీర్తనకారుడు తన ఆశయం పడుతున్నాడంటే, భూమి మీద నీ మార్గము తెలియబడాలి. భూమి మీద దేవుని మార్గములను మనుషులు తెలుసుకోలేదు కనుక ఎంతో భయంకరమైన వాటిని అనుసరిస్తున్నారు. ఎంతో అసహ్యముగా ఉంటున్నప్పటికీ కూడా అవే మరి గొప్పవిగా వారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, భూమి మీద దేవుని యొక్క మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ఆశీర్వాదము మా మీదకి రావాలని కోరుకుంటూ తన ఆశ ఏం పడుతున్నాడంటే, మా ఆశీర్వాదము, మా దీవెన భూమి మీద నీ మార్గము తెలియబడినట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఇది మీకు ఇంకా పూర్తిగా అర్థం కాదని మరలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మన జీవితాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదము, మన జీవితాల్లో ఉన్నటువంటి దీవెన, దాని వెనకాతల ఏమి తీసుకురావాలంటే, భూమి మీద దేవుని యొక్క మార్గము తెలియబడినట్లుగా దేవుడు మనల్ని కరుణించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి. హల్లెలూయా. భూమి మీద మనం దీవించబడాలి అని ఆశపడితే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. దేవుని యొక్క ఉద్దేశము కూడా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అంతేకాదు నీ ద్వారా భూమి మీద ఉన్న సంతానములు కూడా ఆశీర్వదిస్తాను. దేవుని యొక్క ఉద్దేశము కేవలం మనం దీవించబడాలనేటువంటిది మాత్రమే మనము కోరుకుంటూ ఉంటాం. ఈరోజు అలాగే మనం దీవించబడుతున్నాం కూడా, అలాగే మనం అన్ని విషయాల్లో కూడా దీవించబడుతున్నాం, అన్నీ బాగున్నాయి, దీవించబడ్డాం అనుకుంటున్నాం. అది దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము అవునో కాదా అంటే, మన ఆశీర్వాదము, మన దీవెన భూమి మీద దేవుని మార్గము తెలియబడినట్లుగా ఉన్నదా లేదా? అలా ఉంటే అది దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా. అంటే దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదం. ఒకవేళ అలా లేదనుకోండి, అది దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు భూమి మీద తన మార్గాన్ని తెలియచేయాలంటే మన ద్వారానే దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. మనకు ఆశ ఉండాలి. ప్రభువా భూమి మీద ఈ కీర్తనకారుడు మరి తన ఆశను ఈ కీర్తనలో రాశాడు. ప్రభువా భూమి మీద నీ మార్గము తెలియబడాలి. హల్లెలూయా. మనము చూస్తున్న అన్నీ కూడా మనం వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఏదో అసహ్యంగా అనుకోవచ్చు, కానీ ఒక భారం మన హృదయంలోనికి రావాలి. ప్రభువా నీ మార్గము వారు తెలుసుకోలేదు,
నీ మార్గాలు వారికి తెలియడం లేదు గనుక మనం ప్రార్థన ఏమై ఉండాలంటే, భూమి మీద నీ మార్గము తెలియబడాలి, అన్ని జనుల్లో నీ రక్షణ తెలియబడాలి అని మనము ప్రార్థిస్తూ, అలాగ నీవు నన్ను ఆశీర్వదించు ప్రభా. హల్లెలూయా. అంటే నా ఆశీర్వాదము, నా దీవెన భూమి మీద నీ మార్గము తెలియబడినట్లుగా నేను దీవించబడాలి. అంతేకాదు ఇంకో మాట అంటున్నాడు, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించాలని కోరుకోవాలి. లోకమంతా చీకట్లో ఉంది, లోకమంతా కూడా చీకట్లో ఉంది. మనం ఏం ఆశపడాలంటే, భూమి మీద మన ప్రజలు దీవించబడాలంటే ఆయన ముఖకాంతి మన మీద ఏమవ్వాలి? ప్రకాశించాలి. హల్లెలూయా. ఆయన ముఖకాంతి మన మీద ఏమవ్వాలి? ప్రకాశించాలి. మనం ప్రకాశించాలంటే దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించాలి. ఇప్పుడు ఉన్నవారు అందరిలో కూడా, ఈ చీకట్లో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో మనము ప్రకాశించాలంటే దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించాలి. నేను రక్షించబడిన కొత్తలో ఒక పాట పాడుకునేవాడిని. అది ఆ పాట చాలామందికి తెలిసి ఉంటుంది, ఇంగ్లీష్ వర్షన్. షైన్ జీసస్ షైన్, ఫిల్ దిస్ ల్యాండ్ విత్ యువర్ గ్లోరీ అనే ఒక పాట ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాట నేను మామూలుగా కూడా పాడుకునేవాడిని. దేవా, నీ యొక్క ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి, నీ యొక్క మహిమ భూమి మీద ప్రకాశింపచేయి ప్రభా అని చెప్పి మనము ఆశపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఉజ్జీవానికి మనం దేవుడు తీసుకొని వెళ్ళాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుభవం మొదట మన యొక్క జీవితాల్లోనికి రావాలి. దేవా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి. దేవా, నీ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం. ప్రార్థనలు అయిపోయాక సాక్ష్యం కూడా చెప్తుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సాక్ష్యము భూమి మీద దేవుని మార్గం తెలియబడుతుందా? అన్ని జనులకు అది రక్షణార్థముగా ఉంటుందా? అలా ఉంటే ఒక దినాన్ని మనల్ని చూసి ప్రభు సంతోషిస్తాడు. ఎందుకంటే మన ద్వారా భూమి మీద తన మార్గం అన్నిటి కూడా తెలియచేయాలని ఆశపడుతున్నాడు. అబ్రహామును దేవుడు అందుకే పిలిచాడు, నీ యొక్క తండ్రి ఇంటిని, నీ యొక్క స్వదేశమును నువ్వు విడిచి నేను పిలిచి దేశమునకు రావాలి. నువ్వు నన్ను వెంబడించినప్పుడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నేను ఎలా చేస్తాను? గొప్ప జనముగా చేస్తాను. ఎవరికైనా వచ్చింది అలాంటి వాగ్దానం? అంటే నేను దాసేసుకుంటారు, గొప్ప జనముగా నేను నిన్ను చేస్తాను. అలాంటి వాగ్దానం ప్రభువు నాకు చెప్పాడండి. ఎందుకు చేస్తాడు? ఆయన మార్గము భూమి మీద తెలియబడాలి. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ప్రేమామయుడు, దేవుడు ఎంత దయగలవాడు, దేవుడు యొక్క రక్షణ మన ద్వారా తెలియబడినట్లుగా దేవుడు మనల్ని గొప్ప చేయాలి. హల్లెలూయా. చాలామంది గొప్ప చేయాలి అనుకుంటాం. దేవుడు ఇలాగే మనం ప్రార్థన చేస్తే వెంటనే గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన ఆశ ఏంటంటే, మనం గొప్పవారం అవ్వాలనేది కాదు, మనం గొప్పవారం అగుట ద్వారా దేవుని మార్గము లోకములో తెలియబడాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత ఇశ్రాయేలీలను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలును దేవుడు బయటకు తీసుకొస్తున్నప్పుడు మనం అనుకుంటాము, ఫరో వాళ్ళ దేశాన్ని ప్రభు అనేకమైనటువంటి తెగుళ్ళు చేత ఇబ్బంది పెట్టాడు, ఇవన్నీ అనుకుంటుంటాము. కానీ చివరికి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు చాలామంది దేవుని నమ్ముకున్నారు. హల్లెలూయా. అంతేకాదు, చాలామంది ఇశ్రాయేలీలతో కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చారు. హల్లెలూయా. ఈవెన్ ఫరో కూడా చివరికి మొదట కఠినాత్ముడిగా ఉన్నప్పటికి కూడా చివరికి ఏమన్నాడంటే, మీరు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. యెహోవా ఎవడు అని అడిగినటువంటి వ్యక్తి, యెహోవా ఎవడు అన్నటువంటి వ్యక్తి యెహోవాయే దేవుడు అనేటువంటి అనుభవంలోనికి రాగలిగాడు. హల్లెలూయా. దేవుడు ఒక జనాంగమును తీసుకొచ్చాడు, అరణ్యములోంచి వారిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో చేసిన కార్యములన్నీ కూడా మనం ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసాయి ఆ కార్యాలు. హల్లెలూయా. అలాగ ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా నమ్ముకున్న వాళ్ళలో రాహాబు ఒకటి. ఎరుకోలో వాళ్ళు వేగులు వారిని పంపించినప్పుడు రాహాబు అక్కడ సాక్ష్యం చెప్తుంది, మీ దేవుడు ఆకాశమందున్న దేవుడు మీ దేవుడు, ఆకాశమునకును భూమికినికి కూడా మీ దేవుడు దేవుడే, ఆయన భయం వల్ల మా గుండెలన్నీ కూడా కరిగిపోతున్నాయి అని చెప్పి మీ దేవుడు చేసిన కార్యములన్నిటిని గురించి కూడా మేము విన్నాము అంటుంది. హల్లెలూయా. కనుక మనల్ని జాగ్రత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యములను చూడాలి, మనల్ని చూడడం కాదు. మనల్ని చూస్తే మనం ఒక విగ్రహాలుగా మారుతాం. ప్రియ దేవుని బిడ్డలారా,
అది చాలా ప్రమాదకరమైన విషయం. దేవుడు మనలను విగ్రహాలుగా చేయాలని కోరుకోనట్లేదు. ఏ వ్యక్తులను కూడా దేవుడు విగ్రహాలుగా వారి గొప్పతనము వారు చూపించుకోవాలని, లేకపోతే వారి గొప్పతనం ఎక్కువ అవ్వాలని దేవుడు కోరుకోనట్లేదు. మీరు అనగా ఏమండి తప్పేం, దేవుడు కోపమా అంటే, అసలు మనం గొప్పవాళ్ళం అని తెలిసింది ఎవరికి రక్షణ? దేవుడు గొప్పవాడని తెలిస్తేనే మనుషులకు రక్షణ. దేవుని యందు మనుషులు విశ్వాసం ఉంచితేనే మనుషులకు విడుదల. గనక దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మన జీవితాల్లో దేవుడు కార్యము చేయాలని మనం ప్రార్థన చేయాలి. మన హృదయంలోంచి వచ్చేటువంటి ఈ వేదనకరమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలీయుల జీవితంలో చేసిన అన్నిటి కూడా, ఇశ్రాయేలు ఆ విషయం మనకు అర్థం అవ్వలేదు. ఇప్పటికి కూడా వాళ్ళే గొప్పవారు అనుకుంటారు. వారి దేవుడు గొప్పవాడని లోకము తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కనుక వారి యొక్క సేవించే దేవుడు గొప్పవాడు. ఆ దేవుని ద్వారా వారి ద్వారా దేవుని మార్గాలు తెలియబడాలి. అలాగ దేవుడు మమ్మలను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. మూడవది, దేవ ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. ఇది మన ఆశయం ఉండాలి. ప్రజలందరూ ఏమవ్వాలి? దేవునిని స్తుతించాలి. ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ కూడా దేవునిని స్తుతించాలని ఆశ ఉండాలి మనకి. హల్లెలూయా. మనము దేవుని స్తుతించాలి, మనతో పాటు ప్రజలందరూ ఏమవ్వాలి? దేవునిని స్తుతించుదురు గాక అని చెప్తూ 3వ వచనంకి వచ్చేసరికి మళ్ళీ 5వ వచనంకి వచ్చేసరికి అదే మాట అంటాడు. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక, అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును. ప్రజలందరూ దేవుని స్తుతిస్తే భూమి దాని ఫలములు ఇస్తుందట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే శాపం అనేది భూమి మీద నుంచి తొలగిపోతుంది. శాపం అనేది భూమి మీద నుంచి పూర్తిగా దేవుడు తొలగిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ప్రజలు దేవుని ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభిస్తారో శాపం అనేది పోతుంది. హల్లెలూయా. నోవాహు ఆ ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దేవుని ఆరాధించాడు. దేవుని ఏం చేశాడు? ఆరాధించాడు. బలి అర్పించి దేవునికి ఇంపైన సువాసనగా ఆ యొక్క ధూపాన్ని వేశాడట. దేవుడు అది ఇంపైనదిగా ఆయన ఆగ్రహించి ఆయన ఏమన్నాడు తెలుసా? మరలా భూమిని నేను శపించను అన్నాడు. మరలా వరదలతో భూమిని నేను శపించను అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మరి ఆదికాండం 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తామో దేవుడు శాపములను తొలగిస్తాడు, ఫలభరితమైనటువంటి అనుభవంలోనికి నడిపిస్తాడు. భూమి అంతా కూడా ఫలించాలి అంటే ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. హల్లెలూయా. ప్రజలు దేవుని స్తుతించాలి, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రభువుని స్తుతిస్తామో దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. 7వ వచనం కూడా చాలా బాగుంటుంది. దేవుడు మమ్మును దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. మరలా అంటున్నాడు, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, మా దీవెన చూసి భూదిగంత నివాసులందరూ కూడా ఆయన యందు భయభక్తులు నిలుపుతారు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆశీర్వాదం, మన దీవెన చూసి దిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలపాలి. ఆమె హల్లెలూయా. ఈ ఆశ కలిగిన వ్యక్తులను దేవుడు పైకి లేపుతాడు. ఆమె ఈ ఆశ కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? పైకి లేపుతాడు. ఎందుకు లేపుతాడు? వారు ఆశ ఏంటంటే భూమి మీద ఉన్న వారందరూ కూడా. దావీదుకు ఈ విషయం అర్థమైంది. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. దావీదు జీవితంలో చక్కని స్టేట్మెంట్ తను ఇస్తాడు. నేను చెప్పేసి మనం ఆరాధనలోకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. 2 సామ్యూయల్ 5వ అధ్యాయము. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తను రాజుగా నియమించిననియు ఇశ్రాయేలీయులను బట్టి మరలా చదువుతామా చివరి మాట, ఇశ్రాయేలీయులను బట్టి అన్నమాట. ఏం గ్రహించాడు? మీకేమని గ్రహించారు ఇందులో? మీరేం గ్రహించారు? దావీదు ఒక విషయాన్ని గ్రహించారు. మీరేం గ్రహిస్తారు?
అందులోనే ఉంది, ఎక్కడికి వెళ్ళవచ్చు. మీకేం గ్రహించారు? ఎవరో ఒకరు చెప్పండి. మీ తరపున ఒకరు నిలవబెట్టుకోండి, గొలియాతు వలె. ఫిలిస్తీన్ల తరపున గొలియాతు నిలబెట్టినట్టుగా, లేకపోతే ఇశ్రాయేల్ తరపున దావీదు నిలబెట్టినట్టుగా ఎవరైనా ఒకరు చెప్పండి సిస్టర్ గారు, టీచర్ గారు. ప్రైజ్ ద లార్డ్. తను ఒకటి గ్రహించాడు, ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదించడం వెనకాతల, దేవుడు నన్ను నిలవబెట్టడం వెనకాతల, దేవుడు నన్ను రాజుగా చేయడం వెనకాతల ఉన్నటువంటి ఒక కారణాన్ని గ్రహించాడు. ఏంటి? ఇశ్రాయేలు మీద తన్ను రాజుగా దేవుడు ఎందుకు చేశాడు? ఇశ్రాయేలు మీద తన్ను రాజుగా దేవుడు ఎందుకు చేశాడు అంటే, ఇశ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు. నా కొరకు కాదు. సో దేవుడు ఈరోజు మీరు దీవించబడినది, మిమ్మల్ని హెచ్చించినది ఎవరి కోసము? నా కొరకు కాదు అనండి. మనం అక్కడ పెద్ద మిస్టేక్ అక్కడ చేస్తాం, అక్కడతో ఆగిపోద్ది మన జీవితం. సౌలు అలాగే అనుకున్నాడు, నా కొరకు అనుకున్నాడు. నా తర్వాత ఎవరు అనుకున్నాడు? యోనాతాన్ అనుకున్నాడు. యోనాతాన్ తర్వాత ఎవరు? మెఫీబోషెత్ తర్వాత ఎవరు? ఇంకా వాళ్ళ కొడుకు తర్వాత ఎవరు? వాళ్ళ కొడుకు, మా మనవరాలు. దేవుడు తన రాజ్యాన్ని ఆయన జనుల నిమిత్తము, ఇశ్రాయేలు నిమిత్తమును, ఆయన ఇశ్రాయేలులైన తన జనులను బట్టి ఆయన రాజ్యమును ప్రబలము చేస్తాడు. హల్లెలూయా. గనుక దేవుడు తన ఉద్దేశం ఒక వ్యక్తి పట్ల ఏమై ఉంటుందంటే, తన యొక్క ప్రణాళిక వారి ద్వారా నెరవేరినట్లుగా ఒక వ్యక్తిని లేపుతాడు. హల్లెలూయా. ఒక జనాంగమును లేపుతాడు, ఒక కుటుంబాన్ని లేపుతాడు. ఎందుకంటే మీ ద్వారా దేవుడు తన మార్గాలను భూమి మీద తెలియచేయాలనుకుంటాడు. ఇది మనకు అర్థం అవ్వట్లేదు అనుకోండి, అలాగ ఆగిపోతాం. సౌలు అలాగ ఆగిపోయాడు. అలా కొంతమంది రాజులు అలాగ ఆగిపోయారు. ఎందుకంటే దేవుని ప్రణాళిక వారు అర్థం చేసుకోవట్లేదు, దేవుని మార్గాలను వారు అర్థం చేసుకోవట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు గొప్పవాళ్ళు అవ్వాలనే ప్రయత్నంతో, వారు పేరు ప్రఖ్యాతల కోసమో వారు ప్రయత్నం చేసేసరికి వాళ్ళు ఆగిపోతారు. దేవుడు ఇంకొక వ్యక్తిని తీసుకుంటాడు, దేవుడు ఇంకొక వ్యక్తిని వాడు కూడా మొదలు పెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే భూమి మీద ఆయన మార్గము తెలియబడాలి, అన్యజనుల్లో ఆయన రక్షణ తెలియబడాలి అనే ఆశ మనలో ఉంటే దేవుడు ఎంతవరకైనా ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. కనుక దావీదు దాన్ని గ్రహించాడు. కనుకనే దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు పిలువబడ్డాడు. అంతేకాదు దావీదు సింహాసనమును తరతరములకు కూడా ఆశీర్వాదకరంగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాల్లోనూ కూడా ఆ ప్రార్థనే ఉండాలి. దేవుడు మమ్మల్ని దీవించును, బూదిగంత నివాసులందరూ కూడా దేవుని యందు భయభక్తులు నిలుపుతారు. సో ఈ ఆశ లేకపోతే మనం దేవుని తెలుసుకోలేదు. సౌలు ఈ ఆలోచన లేడు కనుక తర్వాత మొదట మంచిగా దేవుని యొక్క ఆత్మాభిషేకం కూడా కలిగిన వ్యక్తే, దేవుని యొక్క ఏర్పాటులోనికి చక్కగా వచ్చాడు, కానీ తప్పిపోయాడు. ఎందుకంటే తన తరువాత రాజ్యం కోసం ఆలోచించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన యొక్క చిత్తానికి మనం పూర్తిగా అప్పగించుకొని ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉంటుండగా దేవుడు నీ ద్వారా అన్ని జనులకు రక్షణ కలుగు చేస్తాడు. హల్లెలూయా. భూదిగంతముల వరకు కూడా ఆయన రక్షణ తెలియజేస్తాడు. అందరూ లేచి నిలబడదాము.